ఏర్పాటు చేసిన 22 అడుగుల అత్యధిక భారీ విగ్రహాన్ని, వినాయకుడి విగ్రహాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. గతంలో ఎవరు చేయలేనంత విధంగా కార్యనిర్వాహకులు పొట్లపూడి రాజేష్ ఈ కార్యక్రమాన్ని, విగ్రహాన్ని ఏర్పాటు చేసి 9 రోజులు కనువిందుగా భక్తులకు గణనాథుడు దర్శనం ఇవ్వనున్నాడు. ఒకసారి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ఎన్ని రోజులు నిర్వహిస్తారు, కార్యక్రమాలు ఏ కార్యక్రమాలు జరుగుతాయన్న విషయం కూడా మనం అడిగి తెలుసుకుందాం. గురించి ఆయన మాటలను తెలుసుకుందాం. ఒకసారి మాట్లాడదాం ఆయనతో. అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. దాదాపుగా 22 అడుగులు ఉన్న భారీ విగ్రహాన్ని నాయుడుపేటలో దర్గా రోడ్లో ప్రదర్శించడం జరిగింది. ఈ విగ్రహాన్ని హైదరాబాద్ నుంచి తీసుకుని వచ్చాము. దగ్గర మాకు హైదరాబాద్ నుంచి నాయుడుపేట తీసుకుని రావడానికి 4 రోజులు పట్టింది. మామూలు అది శ్రమ కాదు. ఈ శ్రమను కూడా మేము పక్కన పెట్టి భక్తులందరికీ గణనాథుని దర్శనాన్ని ఇవ్వాలని చెప్పి శ్రమను ఓర్చుకొని ఇంత భారీ గణనాథుని మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ నుంచి తీసుకుని వచ్చేటప్పుడు ఆ టీంకి 4 చోట్ల బ్రిడ్జిలు అడ్డు రావడం, మళ్ళీ క్రేన్లు తీసుకుని వచ్చి మళ్ళీ కింద దించడం, మళ్ళీ లోడ్ చేసుకోవడం చిన్న రిస్క్ కాదు. వినాయక చవితి చేయడం అంటేనే వినాయకుడి కృపలేదే మేము ఆ కార్యక్రమం కూడా చేయలేం. ఇంత గణనాథుని ఇక్కడ ప్రతిష్ఠించడానికి మాకు సహాయం చేసిన ఇక్కడున్న ప్రజలకి, వ్యాపారస్తులకి, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్కి, అదేవిధంగా సులూరుపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం గారికి, ఎమ్మెల్యే విజయశ్రీ గారికి, నాయకులకి అందరికీ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. దగ్గర మనం 9 రోజులు ఇక్కడ నిత్యం పూజిస్తుంటాం. 9 రోజులు ఇక్కడ ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలని, ప్రసాదాలని, ఇలా ప్రతిరోజు ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమాలని, ప్రతిరోజు ఇక్కడ నిత్య కళ్యాణం మాదిరిగా అనమాట బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా ఈ 9 రోజులు పూజించుకుని తర్వాత 9వ రోజు నాయుడుపేట పట్ట పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి 9వ రోజు నిమజ్జనం చేయడం జరుగుతుంది. కూడుకున్న పని రాజేష్ గారు ఒక్కరే చేశారా, లేదు కమిటీ సభ్యులందరూ కలిసి, లేదా ఆయన ఎవరు సహాయం తీసుకున్నారో అడిగి తెలుసుకుందాం. అది కాదండి, ఇది 10 మంది సాయం చేయండి. ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఎవరి వల్ల కాదు. వినాయక చవితి అంటేనే 10 చేతులు కలిస్తేనే వినాయక చవితి. ఒకరి వల్ల ఎవరి వల్ల కాదు. ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఇంత బజార్లో జరుగుతానంటే 10 మంది సాయం చేస్తేనే చేయగలుగుతాము. వాళ్ళందరూ కూడా నేను ముందున్నా వెనకుండి వాళ్ళే నన్ను నడిపించేది. ఇక్కడ వ్యాపారస్తులు కానీ, నా స్నేహితులు కానీ, నా శ్రేయోభిలాషులు కానీ, బయట ఊర్లో ఉన్నారు వాళ్ళు కూడా, వీళ్ళందరూ సహాయ సహకారాలతోనే ఇంత పెద్ద ప్రోగ్రామ్ని నేను ఇక్కడ కండక్ట్ చేస్తున్నాను. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చరిత్రలో గతంలో ఎప్పుడు లేదు ఇంత పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయడం. అది ఎట్లా మీ ఆలోచనేనా, లేదా అందరూ మాట్లాడుకొని చేశారా? చేస్తానే ఉన్నాం. ఏ సంవత్సరం ఆ సంవత్సరం వినూత్నంగానే చేస్తాం. అంటే ఈ సంవత్సరం ఈ సెట్టింగ్ చేసాము, వచ్చే సంవత్సరం ఇంకో సెట్టింగ్ చేస్తాం. అట్లా ఏ సంవత్సరం ఆ సంవత్సరం పెంచుకుంటా పోతున్నాం. అంతేగాని ప్రత్యేకంగా ఎవరు మనకు సలహాలు ఇచ్చేది ఎంత ఏం లేదు. కమిటీ వాళ్ళందరం కూర్చుంటాం, ఏం చేయాలనుకుంటున్నాం, ఏంది పరిస్థితి, ఎంత బడ్జెట్ ఉంది, ఏందనేది చూసుకొని దానికి తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకుంటాం. దగ్గర ఇప్పుడు ఈ సెట్టింగ్కే ఇంచుమించు 4 లక్షల రూపాయలు అయింది. విగ్రహం మనం హైదరాబాద్ నుంచి తీసుకుని వచ్చి ఇక్కడికి 4 లక్షల రూపాయలు అయింది. ఇతర ఖర్చులు కూడా అన్ని కూడా ఉంటాయి. భగవంతుడి కృపతో అన్ని సక్సెస్ఫుల్ గా చేసుకుంటా ఉన్నాం. 4 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చినట్లు కారణం కోవిడ్ టైంలో జనాభా అందరూ చాలా ఇబ్బంది పడ్డారు. ఆ పాండమిక్ టైంలో మనం గణేష్ ఉత్సవాలు చేస్తే 100,000 మందిగా వస్తారు. కరోనా కొద్దిగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మేము ఆ 2 ఇయర్స్ గ్యాప్ తీసుకున్నాం. ఆ తర్వాత మిగతా కమిటీలో ఉండేవాళ్ళు ఈ 2 ఇయర్స్ గ్యాప్ వచ్చినందువల్ల ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడ డైవర్ట్ అయ్యారు. ఈ సంవత్సరం అందరం మళ్ళీ కలుపుకొని భారీ, అంటే ఈ 4 ఇయర్స్ ని ఫిల్ చేయాలనే ఉద్దేశంతో ఇంత భారీగా చేయడం జరుగుతుంది. ఇంత పెద్ద విగ్రహాన్ని నేను తొలిసారి చూస్తున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను నెల్లూరులో చూశాను, చెన్నైలో చూశాను, సూలూరుపేటలో చూశాను. కానీ ఇంత పెద్ద భారీ విగ్రహం బాంబే స్టైల్లో ఫస్ట్ సారి నేను ఇక్కడే చూస్తున్నాను. నాకైతే చాలా ఆనందంగా ఉంది. దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత నా మనసు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. AP24 ఫ్యాక్ట్స్.